తిరుమల వెంకటేశ్వర ఆలయ చరిత్ర పురాణాలను మరియు చారిత్రక రికార్డులను మిళితం చేస్తుంది. విష్ణువు యువరాణి పద్మావతిని వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడిగా అవతరించిన కథను చెబుతుంది. తరువాత శేషాద్రి కొండపై తిరుమల, లక్ష్మి మరియు పద్మావతిలతో నివసించి, కలియుగంలో రక్షకుడిగా స్వయం వ్యక్తమైన శ్రీ వెంకటేశ్వరుడిగా మారాడు. 12వ శతాబ్దంలో సాధువు రామానుజుడు స్థాపించిన ఆచారాలతో విష్ణువును వెంకటేశ్వరుడిగా అంకితం చేసిన ఈ ఆలయం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే వాటిలో ఒకటి. వరాహ పురాణం వంటి పురాతన గ్రంథాల నుండి లోతైన ఇతిహాసాలతో లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. పౌరాణిక మూలాలు. స్థల పురాణం 1. విష్ణువు యొక్క వ్యక్తీకరణ. పురాణాల ప్రకారం, విష్ణువు పద్మావతిని, లక్ష్మి అవతారం, వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడిగా అవతరించాడని చెబుతుంది. 2. కొండ. ఈ కొండలు ఆదిశేష, సర్పం, మరియు వాయుదేవుని పోటీతో ముడిపడి ఉన్నాయి. ఆ పడగ వెంకటాద్రి కొండగా మారింది. మరియు 3. స్వయంభు దేవత. ఈ విగ్రహం స్వయంభుగా, దైవిక శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. చారిత్రక అభివృద్ధి. 1. ప్రాచీన ఉనికి. ఈ ప్రదేశం పురాతన మూలాలను కలిగి ఉంది. శిల తోరణం, సహజ శిలా తోరణం, దేవత వలె పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. 2. రామానుజుల ప్రభావం. 12వ శతాబ్దం. గొప్ప తత్వవేత్త రామానుజులు సందర్శించి, శైవులు మరియు వైష్ణవుల మధ్య వివాదాలను పరిష్కరించారు, వైకానస ఆగమ ఆచారాలను స్థాపించారు మరియు ఆలయ సంప్రదాయాలను నిర్వహించడానికి జీయర్ మఠాన్ని స్థాపించారు. మరియు 3. రాజపోషణ. చోళులు, విజయనగర సామ్రాజ్యం మరియు కాకతీయులు వంటి వివిధ రాజవంశాలు ఆలయాన్ని పోషించాయి, దాని సంపద మరియు నిర్మాణ దోహదపడ్డాయి. దేవతలు మరియు ప్రాముఖ్యత. వెంకటేశ్వరుడు, ఉత్తర భారతదేశంలో బాలాజీ అని పిలువబడే విష్ణువు యొక్క ఒక అంశం, ప్రస్తుత యుగానికి, కలియుగం, రక్షకుడిగా పరిగణించబడుతుంది. లక్ష్మి మరియు పద్మావతి. లక్ష్మీదేవి పద్మావతి పక్కన విష్ణువు ఛాతీపై నివసిస్తుంది, ఇది దైవిక సామరస్యాన్ని సూచిస్తుంది. ముఖ్య నమ్మకాలు. దైవిక శక్తి. దేవత కళ్ళు అపారమైన విశ్వశక్తిని విడుదల చేస్తాయని నమ్ముతారు, అందుకే తరచుగా కప్పబడి ఉంటుంది. కోరికలు తీర్చేవాడు. ఈ యుగంలో వెంకటేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని మరియు కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.